అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. ఇక్కడ ఆగుదాం. 5వ వచనం ప్రకారం గ్రంథకర్త రాస్తున్న మాటలు ఏంటంటే, అయితే అంటే ఏంటి దీని అర్థం అంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుంచి విమోచించి ఎర్ర సముద్రము గుండా వారిని ఆరిన నేల మీద నడిపించి, ఆ ఎర్ర సముద్రములోనే ఫరో సైన్యాన్ని అంతా కూడా నీటిలో ఆయన ముంచి చంపేశాడు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం సురక్షితంగా అవతల ఒడ్డునకు చేర్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవుని యొక్క కార్యాలు చూశారు. అరణ్యంలో వారికి దప్పికేసినప్పుడు బండలో నుండి నీటిని వాళ్ళకి దాహానికి ఇచ్చాడు. అరణ్యంలో ఆకలిగా ఉన్నప్పుడు వారికి మన్నాతో దేవుడు వారిని పోషించాడు. అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఆ బండే క్రీస్తు. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. ఆ ఆహారం దేవుడి దయచేసిన మన్నా. అందరూ అలాగనే కొనసాగారు. కానీ ఇక్కడ 5వ వచనంలో ఏం రాశారంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఏంగా ఉండకపోయారంట, ఇష్టలుగా ఉండకపోయిరు. కాబట్టి ఏం చేశాడంట దేవుడు? ఏం చేశాడంట? సంహరించాడు. అంటే అర్థం ఏంటి? చంపేశాడు. కారణం ఏంటి? ఎవరికి ఇష్టలుగా లేదంట ప్రజలు? దేవునికి ఇష్టలుగా లేని కారణం చేత. అంటే అందరూ దేవుడిచ్చిన ఆహారాన్ని భుజించారు, అందరూ దేవుడి ఇచ్చిన నీళ్లను తాగారు. అయితే దేవునికే వ్యతిరేకులుగా వారు ఉండడం చాలా దురదృష్టం. దేవుణ్ణే సనగడం చాలా దురదృష్టం. దేవునిపైనే వారు తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉండడము, ఇది దేవునికి కోపం పుట్టించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈనాడు ఈ విషయాలు మనకు ఏంగా దేవుడు రాసి ఉంచాడంటే, ఒక దృష్టాంతముగా ఈ వచనాలు, ఈ దృశ్యాలు, ఈ జరిగిన సంభవాలు ఎందుకు రాసి ఉంచాడంటే, వారి వలె మనము జీవించకుండా జాగ్రత్త పడడానికే దేవుడు ఈ వచనాలను మనకు రాసి ఉంచాడు. ఈ మాట 6వ వచనంలో రాస్తాడు. తర్వాత 11వ వచనం, ముందు 11వ వచనం చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. ఈ సంగతులు చూడండి, అందరూ బైబిల్ చూడండి. 11వ వచనంలో చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు ఏం కలగడానికి, అంటే జ్ఞాపకం రావాలా, నీకు ఆలోచన రావాలా, మనము కూడా ఇలాగ చేస్తే మనకు కూడా ఇదే గతి ఉంటుంది అన్న భయము మనలోని కూడా రావాలి. కాబట్టి యుగాంతమందు ఏం కలగడానికంట, బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునిపైన ఎలాగూ తిరుగుబాటు చేశారు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట ఎలాగ వినకపోయారు, దేవుణ్ణి ఎలాగ శోధించారు, దాని చేత వారికి వచ్చిన ఆ యొక్క శిక్ష ఎలాంటిది అనేది ఈ దినం మనం చూసి మనము జాగ్రత్త పడాలి. మనము వారి వలె దేవుణ్ణి శోధించకుండా ఉండడానికి మనకు ఆలోచన, బుద్ధి ఈ వాక్యము మనకు దయచేస్తుంది. కాబట్టి ఈనాడు చూడండి ఏం రాస్తున్నాడంటే, అందరూ ఆత్మ సంబంధమైన, చూడండి 4వ వచనంలో 3వ వచనంలో ఏమంటాడంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తిన్నారంట. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము, చూడండి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండే. కాబట్టి తిన్న ఆహారము అందరికీ ఒకటే,
తాగిన నీళ్ళు అందరికీ కూడా ఒకటే, కానీ వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఈ యొక్క తాగిన నీళ్ళు, తర్వాత ఆహారం, మన్నతో పోషించిన ఆ మాటలన్నీ కూడా నిర్గమకాండములో ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. వారు ఏ విధంగా తిరుగుబాటు చేశారో మనము ఈ విషయాలు ఒకసారి చదువుదాం. ఒకసారి కీర్తన గ్రంథానికి వస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అవన్నీ కూడా కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. 68వ చూడండి, మనము వస్తే 78వ అధ్యాయానికి వస్తే ఈ గ్రంథంలో దేవుడు వారిని ఎలాగ పోషించాడో, వారు ఎలాగ తిరుగుబాటు చేశారో చక్కగా రాసుకుంటూ వస్తాడు. కాబట్టి మనం 78వ అధ్యాయం కీర్తన గ్రంథము 13వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. మనం కొరింథీ రాసిన పత్రికలో చదువుకున్నాం. ఆయన బండలో నుండి వారికి తాగడానికి ఏమి ఇచ్చాడంట? నీళ్ళు ఇచ్చాడు. కానీ ఆ బండ ఎవరంటే క్రీస్తు అని అక్కడ చెప్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఒకరా ఇద్దరా? 20 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళే 6 లక్షల మంది ఐగుప్తులో నుంచి బయలుదేరిన వాళ్ళు. ఇంకా చిన్న బిడ్డలను మనం లెక్కేసుకుంటే అంట 25 లక్షలకు పైనే జనాభా అంట. ఇంతమందికి ఎంత నీళ్ళు కావాలి తాగడానికి? కాబట్టి దేవుడు అంటే ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఎలాగంట, సముద్రం అంత సమృద్ధిగా ఆ బండలో నుండి దేవుడు నీళ్లను రప్పించాడంట. ఇంకా ఆ యొక్క మాటలు చదివితే బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించానని రాయబడి ఉంది. నదుల వలె నీళ్లు ఏమైందంట? ప్రవహించాయంట. 17వ వచనంలో అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని ఏం చేశారంట? శోధించారు. ఎలాగ అడిగారంట ఆహారాన్ని? ఆశ కొలిది. ఆశ ఎలాంటి ఆశ? మాంసం తినాలన్న ఆశ, ముక్కలు లేదన్న బాధ, ఆశ కొలిది అడిగిన కూడా దేవుడు వారిని ఆహారంతో తృప్తిపరిచాడు. అయితే మాత్రం ఇంకా వాళ్ళు ఏం చేశారంట? దేవునికి శోధించారు అని రాయబడింది. 19వ వచనం చదివితే ఈ అరణ్యంలో చూడండి ఎలాగ శోధించారో, చూడండి ఎలాగ శోధించారో. 19 ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. చూడండి, ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు అనుకుని. చూడండి, ఆయన నీళ్ళైతే ఇచ్చాడు తాగడానికి. అయ్యా, దాహం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏమని శోధించారంట? నీళ్ళైతే బండలో నుంచి ఇచ్చాడు, ఈ అరణ్యంలో ఆహారం దేవుడు ఇవ్వగలడా? అదే రాస్తున్నాడు 20వ వచనంలో. చూడండి ఎలాగ శోధించారంట. బండ కొట్టగా నీళ్ళైతే వచ్చింది కానీ పారెను, ఆయన ఆహారం ఇవ్వగలడా? చూడండి, వాళ్ళు ఏమని విశ్వసించాలా? నీళ్ళు ఇచ్చిన దేవుడు ఆహారం ఇవ్వలేడా అన్న విశ్వాసం రాలా వీళ్ళకి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆహారాన్ని ఇవ్వగలడా? చూడండి ఎంత వ్యతిరేకంగా దేవుణ్ణి శోధిస్తున్నారో వీళ్ళంతా కూడా. వీళ్ళంతా ఎవరు అనుకున్నారు?
ఇశ్రాయేలు ప్రజలు చూడండి, చూడండి వాళ్ళ ఆశ కొలిది అడుగుతా ఉన్నారు, ఈ అరణ్యంలో ఈయన మాంసం ఇవ్వగలడా అని అడుగుతా ఉన్నారు. చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని సంహరించుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూడండి, అలాంటి కోపం పుట్టించారంట. అందరూ కూడా ఆ బండలోని నీళ్ళే తాగారు. అందరూ దేవుడు దయచేసిన ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆహారమే తిన్నారు, కానీ దేవుణ్ణి నమ్మకపోయిరి. ఇంకా చెప్పుకుంటూ వస్తాడు 23వ వచనంలో, ఆయనను ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్షము ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యములు వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవునికి కోపం వచ్చింది. ఎలాంటి కోపము? చంపేయాలన్న కోపం వచ్చింది. కానీ అప్పటికి చంపల, వారికి ఆహారం ఇచ్చి వారి మీద ఉగ్రత చూపించాడు. ఏమని వాళ్ళు సందేహించారు, ఈ అరణ్యములో దేవుడు మాకు ఆహారం పెట్టగలడా, ఈ అరణ్యంలో దేవుడు మాకు మాంసము ఇవ్వగలడా? దేవునికి అంటే ఆ శోధన ఎలాంటిది చూడండి, మన మాటలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఆనాడు దేవుని శోధించిన ప్రజలు కోపం పుట్టించారు. దేవుడు చూసి వారికి ఆహారం ఇవ్వడానికైతే ఇచ్చాడు. ఎలాంటి ఆహారము? దేవదూతల ఆహారము అని రాయబడి ఉంది. చూడండి ఆ మాట. ఏ ఆహారం అంట? 24వ వచనంలో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యములు వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఏం చూసాము? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని, అంటే ఆత్మ సంబంధమైన ఆహారం. దేవదూతలు ఏ రూపంలో ఉంటారు? ఆత్మస్వరూపంలో ఉంటారు. మనము శరీర స్వభావం కలిగిన వారు. కాబట్టి వాళ్ళు తినే ఆహారాన్ని దేవుడు వారికి ఆకాశంలో నుండి కురిపించాడు. వారు శోధించిన దేవుడు తట్టుకొని వారికి ఆహారం దయచేశాడు. అయినా ఒకవేళ ఆహారం దయచేసినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించడం మానేశారా? దేవుణ్ణి సందేహించడం మానేశారా అంటే మానలా. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక రండి ఒకసారి, ఇప్పుడు మనం చదువుకుందాం. ఇంత చేసిన దేవుణ్ణి కూడా వాళ్ళు దేవుణ్ణి ఏమిగా నమ్మలేదంటే, అందరూ తిన్నారు, తినిన తర్వాత విశ్వాసం చూపించాల్సింది పోయి వారు దేవునికి అపనమ్మకంగా ఉన్నారు. 5వ వచనం చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలు ఉండకపోయిరు గనుక అరణ్యంలో చంపబడ్డారు. అయినా వారికి దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చినా, ఆకలి కొన్నప్పుడు ఆకలి తీర్చినా, దేవుని పైన నమ్మకము ఉంచకుండా దేవునికి శత్రువులుగా, ఆయన దూషించే వాళ్ళుగా, ఇంతేనా దేవుడు చేసేది, ఇంతేనా అని వాళ్ళకి దేవునికి ఇంకా కోపం పుట్టించే పనులు చేశారు. కాబట్టి ఈనాడు వాళ్ళకి దేవుడు ఏ పని అయితే చేసి పెట్టాడో అవన్నీ రికార్డ్ చేసి మనకు కూడా రాయించి పెట్టాడు. దేనికంటే మనము వారి వలె తప్పు చేయకుండా మనము జాగ్రత్త పడ్డానికి. హల్లెలూయా. చదవండి ఆ మాట 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము, చూడండి అందరూ చూడండి వాక్యాన్ని చూడండి, వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూడండి వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారో మనము కొన్ని వాటిని కింద వచనాల్లో రాయబడి ఉన్నవి.
ఇవి మనకు దృష్టాంతములుగా రాయబడి ఉన్నవి. కనుక ఒక వచనం మనం వివరించి చూద్దాం. వారి చెడ్డదాన్ని ఎలాగ చూడండి, 7, 8 చదివితే అక్కడ జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అను రాయబడినట్లు వారిలో కొందరు ఏం చేశారంట, విగ్రహారాధికులై వారి వలె విగ్రహారాధికులై ఉండవద్దు అని రాస్తాడు గ్రంథకర్త. చూడండి ఏం చేశారంట వాళ్ళు, ప్రజలు అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన బండలో నుంచి త్రాగారు. దేవుడు ఇచ్చిన మాటకు వాళ్ళు విధేయత చూపకుండా వాళ్ళు ఏం చేశారంట, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఏం చేశారంట, ఆడుటకు లేచారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేశారంట, విగ్రహారాధికులై ఉన్నారు. ఎలాగ చేశారంట చూడండి. వీళ్ళు ఎవరు, ఏ ప్రాంతంలో విగ్రహారాధన చేశారో చూడండి. ఇంకను 8వ వచనం కూడా చదివితే, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఏం చేశారంట వీళ్ళు, ఏం చేశారంట, వ్యభిచారం చేశారు. ఎవరితో వ్యభిచారం చేశారంటే, వాళ్ళు అరణ్యములో ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రంలో దాటి అక్కడక్కడ వాళ్ళు అరణ్యంలో నడుస్తూ వస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వస్తే వీళ్ళు మోయాబు స్త్రీలతో, ఒకసారి మనం సంఖ్యాకాండానికి వద్దాం. ఒకసారి సంఖ్యాకాండానికి వస్తే ఈ మోయాబు స్త్రీలు ఏం చేశారంటే ఒక పెద్ద పండగలాగా చేశారు. ఆ పండగకు ఈ ఇశ్రాయేలు ప్రజలు వారిని ఆహ్వానించారు. ఆ పండగలో ఏం చేస్తారంటే వారు దేవతలకు బలి ఇస్తారు. ఆ బలికి వీరిని ఆహ్వానిస్తారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయానికి వస్తే ఆ ప్రాంతంలో వీరు మోయాబు ప్రాంతం గుండా వెళ్ళవలసిన సమయం అది. ఆ సమయంలో ఆ మోయాబు స్త్రీలు ఒక విందు, ఎవరికి విందు అంటే వాళ్ళ యొక్క దేశ ఆచార ప్రకారము విగ్రహాలకు బలిచ్చే విందుకి వీళ్ళు ఆహ్వానిస్తారు. చూడండి 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా, దేనికి పిలిచారంట, దేవతా బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు ఏం చేశారంట, నమస్కారం చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు సినాయి కొండ మీదనే వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞనే ఏం ఆజ్ఞ అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ ఏ ప్రతిమ స్వరూపము కూడా చేసుకొను వద్దు, దానికి నమస్కారం చేయకూడదు, దానికి సాగిలపడకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, మోయాబు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ దేవతలకు వాళ్ళు ఏం చేశారంట, బలి ఇచ్చారు. బలి ఇచ్చిన దాన్ని తిన్నారు. తిని ఆ యొక్క దేవతలకు వాళ్ళు సాగిలపడ్డారు. ఆ మోయాబు స్త్రీలతోనే వాళ్ళు ఏం చేశారంట, చదివారమ్మా? చూడండి మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు ఆ బలి ఇచ్చిన తర్వాత, దానికి సాగిలపడిన తర్వాత చూడండి వాళ్ళు ఆ యొక్క బలిచ్చిన దాన్ని ఏం చేశారంట, రెండవ వచనం చూడండి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలవగా వారు భోజనము చేసి చూడండి బలి ఇచ్చిన మాంసాన్నే తిని తర్వాత ఏం చేశారంట, ఆ దేవతలను నమస్కరించారు. అంత మాత్రమే కాదు, వారితో కలిసి వ్యభిచారం చేశారు. దేవుని కోపం ఎలాగొచ్చింది చూడండి.
చూడండి చూడండి 3వ వచనంలో, అట్లు ఇశ్రాయేలీయులు బయల్ఫెయోరుతో కలుసుకునినందున, ఆ దేవత పేరు ఏం పేరంట? బయల్ఫెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. రగులుకొనండి. ఎంతమంది చనిపోయారంట? చూడండి, మన కొరింథీయులు రాసిన పత్రికలో చూసాం. రండి, అక్కడ లిస్టు ప్రకారం ఆ దినమున ఎంతమంది చనిపోయారంట? 7-8 వచనం చదవండి. 23,000 మంది. చూడండి, 7వ వచనం 8వ వచనం చదవండి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు. ఏం తినడానికి కూర్చున్నారు వాళ్ళు? దేవతలకు బలి ఇచ్చిన మాంసాన్ని. వాళ్ళు దేనికి పిలిచారు? ఆ స్త్రీలు వీళ్ళని, ఇశ్రాయేలు ప్రజలు దేనికి పిలిచారు? బలి ఇవ్వడానికి. ఎవరికి బలి ఇవ్వడానికి? దేవతలకు బలి ఇవ్వడానికి. ఆ దేవతలకు బలి ఇచ్చిన మాంసాన్ని వీరి చేత తినిపించారు. తర్వాత ఆ దేవతలను ఆరాధింప చేశారు. ఎలాగ ఆరాధింప చేశారు? తాగారు. ఏం తాగారు? మత్తు కల్పించే వాటిని తాగిపించారు. తాగిన తర్వాత వాళ్ళతోనే వ్యభిచారం చేశారు. 8వ వచనం ప్రకారం చూడండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఆ దినం ముందు ఎంతమంది సచ్చారంట? 23,000 మంది సచ్చారు. వీళ్ళంతా ఎవరు అంటే ఒకే బండలో నుండి నీళ్లు తాగిన వాళ్ళే. అర్థమవుతుందమ్మా? దేవదూతలు తినిన ఆహారము అంటే మన్నా తిన్న వాళ్ళే వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఎవరికి విధేయులు అవ్వలేదంట? దేవుని మాటకు విధేయులు అవ్వకుండా, ఆయనకు అరణ్యంలో కోపం పుట్టించేదే కాకుండా ఆయన ఆజ్ఞలు మీరు కూడా వాళ్ళు చేసిన కారణం చేత దేవుని కోపము రగులుకొని ఆనాడు 23,000 మంది అక్కడికి చంపేశాడు దేవుడు. దేవుని కోపం అంతగా వచ్చేసింది వారిపైన. తర్వాత ఇంకొక సంఘటన చెప్తాడు. 8వ వచనంలో అయిపోయింది కదా, చూడండి 9వ వచనంలో, మనము ప్రభువుని, 9వ వచనానికి రండి, శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన ఏం చేశారు? నశించారు. అక్కడ మరణమే, ఇక్కడ కూడా మరణమే. మన దృష్టిలో ఏంటి అంటే కొన్ని పెద్ద పాపము, కొన్ని చిన్న పాపము అనుకుంటాం మనం. అర్థమవుతుందా? వ్యభిచారము పెద్ద పాపము, తాగువద్దు, ఆ మాంసం బలిచ్చింది కూడా తినవద్దు, అది ఎంత పెద్ద పాపమో ఇక్కడ దేవుణ్ణి శోధించడం కూడా అంతే పాపము. చూడండి, వాళ్ళు శోధించినందున మిగిలిన వాళ్ళు, అంటే అక్కడ 23,000 మంది చనిపోయారు, ఇక్కడ ఇంకో కొంతమంది దేవుణ్ణి శోధించి ఉన్నందున దేవుడు ఒక విషపూరితమైన సర్పాన్ని పంపించాడంట. దేవుని కోపం తట్టుకోలేక ఆ విషపూరితమైన సర్పం ఏం చేసిందంట? శోధించిన వారందరినీ కాటేసుకుంటా వచ్చేస్తా ఉంది. చూడండి, సంఖ్యాకాండంలోనే రండి, సంఖ్యాకాండంలోనే మనము 21వ అధ్యాయానికి వస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి ఆ మాటలు రాయబడి ఉంటుంది. ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఏమైందంటమ్మా? వారి ప్రాణాలు సొమ్మసిల్లింది. అంటే ఒక అరణ్య మార్గము గుండా వారు హోరు కొండ వైపు, వారు ఎర్ర సముద్రం మార్గం వైపు సాగుతుంటే నడిచి ఏమొస్తుంది? వాళ్ళకి ఏమవుతుంది? అలసట వస్తుంది. దేనికి? తాగడానికి వాళ్ళకి నీళ్లు లేదు కారణంగా ఆ యొక్క ఆయాసము వస్తుంది. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే మార్గాయాసము చేత అని రాయబడి, కాబట్టి సొమ్మసిల్లారు. కాబట్టి 5వ వచనంలో ఏం చెప్తాడంటే, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో సచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మలను ఎందుకు రప్పించితిరని, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు,
చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పమును పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలో అనేకులు సచ్చారు, చనిపోయిరి. దేని చేత అంటయ్యా? సర్పం చేత సావు అనేది వారికి వచ్చింది. కారణం ఏంటి? దేవుని వాళ్ళు ఏం చేశారంట? శోధించారు. దేవుడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికా? ఈ అరణ్యంలో నీళ్ళు లేవు, సరైన తిండి లేదు అని దేవుణ్ణి శోధించారు. దానికి దేవుని కోపము రగిలిపోయింది. అందరూ ఏం తిన్నవాళ్ళంట? మన్నాను తిన్నవాళ్ళే. అమ్మ అర్థమవుతుందా? అందరూ మన్నాను తిన్నవాళ్ళే. అందరూ మోషే గుండా బాప్తిజం తీసుకున్న వాళ్ళే. అక్కడ కొరింథీయులు రాసిన మనం గమనించామా? అందరూ కూడా బాప్తిజం తీసుకున్నారంట. అయ్యా అర్థమవుతుందా? దేంట్లో బాప్తిజం తీసుకున్నారంట వాళ్ళు? సముద్రములో. వాళ్ళు నడుచుకుంటూ వచ్చారే, దాన్ని బాప్తిజంతో పోల్చాడు ఆ యొక్క పౌలు భక్తుడు. చదవండి ఆ మాట. కొరింథీయులు రాసిన పత్రిక రండి, మనం చదివిన మాటలోనే మొదట్లోనే ఉంటుంది. అందరూ సముద్రము గుండా మోషే ద్వారా వాళ్ళు మోషేను బట్టి మేఘముల్లోను సముద్రములోను. అంటే అందరూ రక్షించబడిన వాళ్ళే. దేవుని కోపం పుట్టించిన వాళ్ళు ఎవరు? అందరూ రక్షింపబడిన వాళ్ళే. అందరూ దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నవాళ్ళే. అందరూ ఆ బండలో నుంచి నీళ్లు తాగిన వాళ్ళే ఎవరికి కోపం పుట్టించారంట? దేవుని. ఎవరిని ఏం చేశారంట? శోధించారంట. దేవుని ప్రజలే శోధించారు. దేవుడు ఆ కోపము వాళ్ళ మీద పడి ఒక తాపకరమైన సర్పము పంపిస్తే అందరినీ కాటేసుకుంటా వస్తూ ఉంది. ఈ బ్యాచ్ ఏదంటే దేవుని శోధించే బ్యాచ్ వీళ్ళు. మనం ఈ కాలంలో ఉన్న ప్రజలు కూడా దేవుని శోధించడం మానట్లేదు. దేవుడుంటే మాకు ఈ కష్టాలు ఎందుకు వస్తుంది అయ్యా? దేవుడుంటే మాకు ఈ జబ్బులు ఎందుకు వస్తుంది? దేవుడుంటే మాకు ఈ నష్టం ఎందుకు కలుగుతుంది అని వాళ్ళకి కలిగే ప్రతి ఇబ్బందులను శోధించే ప్రజలు లేకపోలేదు. కాబట్టి ఇలాంటి దానికే మనకు తెలియడానికే ఈ మాటలు రాయించి ఉంచాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడన్నా, ఈ మాటలు వింటున్నప్పుడన్నా మనకు ఆలోచన రావాలి. ఈ మాటలు వింటున్నప్పుడన్నా మనకు ఏం రావాలంట? బుద్ధి కలగాలి. మనము ఒకవేళ దేవుని శోధిస్తే మన పరిస్థితి కూడా ఇంతే అనే ఒక భయం మనలో పుట్టాలి. కాబట్టి ఆనాడు సర్పం చేత అందరూ ఆ కాటు తిని, ఆ పాము కరవగా అందరూ ఏమైపోయారంట? చనిపోయారు. చూడండి, ఇంకొక బ్యాచ్ చెప్తున్నాడు ఇక్కడ. మొదటిది ఏంటి? విగ్రహారాధన చేసి విగ్రహానికి బలి ఇచ్చిన దాన్ని తినడము, విగ్రహాలని పూజించడము, అలాగనే ఆ విగ్రహాలకు మత్తు పదార్థములతో ఆ మద్యము తాగడము, తర్వాత వ్యభిచారం చేయడం. ఇది ఒక బ్యాచ్ అనుకుంటే అక్కడ కొంతమంది నాశనం చేశాడు. తర్వాత ఇక్కడ శోధించిన వారు సర్పము చేత ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు మూడవ బ్యాచ్ని చూస్తే మనము చూడండి 10వ వచనములో, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఏం చేశారంట వీళ్ళు? ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంట? సనిగే బ్యాచ్. సనుగుడు ఎట్టుంటుందమ్మా? పక్క వాళ్ళు తెలుసా? మనం సనిగే సనుగు, మనం ఒక్కోసారి పిల్లలను కొడితే, పిల్లలను గద్దిస్తే వాళ్ళు దూరమును పోయి మనం ఏదైనా చెప్తే అంటారు. ఏమ్మా మనకేమైనా తెలుసా? ఏమా సనుగు, ఏం కొనుక్కుంటున్నావు అంటావా లేదా? అంటే వాళ్ళు ఏం సనుకున్నారో తెలియదు. ఇశ్రాయేలు సనిగిన సనుగు మాత్రము దేవునికి తెలిసిందంట. అది మామూలు సనుగు కాదు, దేవునికి కోపం పుట్టించే సనుగు. సనుగు పెద్ద తప్పేంటి అనుకుంటాం మనం. అన్నయ్య, సనిగితే దేవుడు చంపేస్తాడా? సనుగు అంత ప్రమాదమా? సనుగు అంత పాపమా? దేవుని దృష్టిలో పాపమే.
అమ్మ అర్థమవుతుందే? దేవుని దృష్టిలో పాపమే. చంపేశాడండి. ఎంతమందిని అంటే చూడండి, ఆ లిస్ట్ చూద్దాం ఒకసారి గ్రహించండి. ఒకసారి వ్యభిచారం ఎంత పాపమో, దేవుణ్ణి సనిగేది కూడా, సనుగుడు కూడా. చెప్పండి, వ్యభిచారం పెద్ద పాపము, తర్వాత ఆ యొక్క బలి అర్పించి తినడము, తర్వాత ఇంకొక పెద్ద పాపము. ఈ సనుగుడు ఎంతలే, ఇదేం పెద్ద లేక అందరూ చేసే పనిలే కదా అని దీన్ని మనము కేర్లెస్ చేస్తూ ఉంటాం. అవునా కదా? కాబట్టి ఇది ఎంత ప్రమాదం అంటే మరణానికే దారి తీసింది, వాళ్ళకి మరణానికే దారి తీసింది. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండంలోనే మనం వస్తే అక్కడ 14వ అధ్యాయానికి. సంఖ్యాకాండంలోనే 14వ అధ్యాయంలో చూడండి, 26వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపను. అంటే ఆల్రెడీ ఎన్నోసార్లు సహించాడు. దానికి అర్థం ఏంటంటయ్యా? ఎంతకాలం సహింపవలను అంటే దానికి అర్థం ఏంటి? ఎన్నోసార్లు సహించాడు దేవుడు. ఎక్కడ సహించాడు? ఆ నీళ్లు దగ్గర, ఆహారం దగ్గర. వాళ్ళు సరిగినా కానీ వాళ్ళకి ఆహారం పెట్టాడా లేదు దేవుడు? వారు సరిగినా కానీ బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడా లేదు దేవుడు? ఇచ్చాడు, ఓర్చుకున్నాడు. అయినా కానీ వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ గుణాలు ఏమవట్లేదు, మారట్లేదు. ఇక్కడ అంటున్నాడు ఆ మోషేతో అహరోనుతో, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను చూడండి. ఈ భూమి మీద వాళ్ళు సనిగారు, కానీ దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయనకి వినబడిందంట సనుగు. కాబట్టి మనం ఆలోచించాలి, ఈ సనుగు ఎంత డేంజరో, ఈ సనుగు కూడా ఎంత పాపమో మనం ఆలోచించాలి. కాబట్టి నేను విని ఉన్నాను. 28వ వచనంలో, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, ఎవరు మాట్లాడేవి? ఆ సనుగు విని, ఏమో అర్థమవుతుందా? ఎవరు సనుగు? ఇశ్రాయేలు ప్రజలు చేసిన సనుగు విని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవుల్లో చెప్పినట్లు నేను నిత్యముగా మీ ఎడల చేస్తాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ చెప్పారంట? వీళ్ళు సనిగిన సనుగు ఎక్కడ చెవుల్లో విన్నట్లుగానే నేను విన్నాను. వీళ్ళేమో ఎక్కడో గుడారంలో ఇంట్లో మూలగతా ఒక మూలలో సనుగుతూ ఉంటారు, కానీ ఆ మూలుగు, ఆ సనుగు అంతా కూడా ఆయన చెవులు నేరుగా చెప్పినట్టే, మనం మాట్లాడినట్టే ఆయనకి వినిపిస్తుంది. నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా సనిగే ప్రతి సనుగు దేవుడికి తెలియదు అనుకుంటున్నావేమో. మనుషులకు తెలియకపోవచ్చు, నీ పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ కుటుంబస్తులకు తెలియకపోవచ్చు, కానీ దేవుని మీద సనిగే సనుగు ఆయన చెవుకే వినబడుతుంది నేరుగా. నువ్వు ఎక్కడ కూడా దాగలేవు, ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి చెప్తున్నాడు, నా చెవుల్లో విన్నట్లుగా, చెవుల్లో చెప్పినట్టు నేను నిత్యముగా మీడలా చేసేదను. 29వ వచనంలో, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చెప్పున మీలో లెక్కింపబడిన వారు అనగా 20 ఏండ్ల మొదలుకొని ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ. ఎన్ని వయసు నుంచయ్యా? అక్కడ వ్యభిచారం చేసిందేమో 23,000 మంది కదా. కొరింథీ రాసిన పత్రికలో మనం చదివాం. ఎన్ని వేల మంది చనిపోయారు అక్కడ? 23,000 మంది. అలాగా తర్వాత దేవుణ్ణి శోధించిన వాళ్ళు సర్పము కాటు వల్ల కొంతమంది ఎగిరిపోయారు. ఇక్కడ చూస్తే పెద్ద లిస్ట్ ఇది. ఇదే లిస్ట్ అంట, సనిగేవారి లిస్టు. ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. ఎవరంట? ఎంతమంది అంట? 20 సంవత్సరాల నుంచి అందరూ చంపేశారంట దేవుడు. చూడండి, సనుగు వల్ల ఎంత డేంజరో చూడండి. ఎవరిని సనిగారంట వీళ్ళు? దేవుణ్ణి సనిగారంట. ఈనాడు ఎంత ఈ లిస్టు రాయబడలా, కానీ 20 సంవత్సరాల నుంచి పైబడే
ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారు లెక్క అంటే 6 లక్షల మంది చెప్పబడింది. ఆ 6 లక్షలు కూడా 20 సంవత్సరాల నుంచి పైనున్న వయసు గలవాళ్ళు. 20 సంవత్సరాల నుంచి తక్కువ వయసు వాళ్ళ గురించి చెప్పలా. కాబట్టి ఇక్కడ మన లిస్టు కానీ చదివితే ఐగుప్తులో నుంచి బయలుదేరిన 20 సంవత్సరాలకి పైబడిన వారు అందరూ చనిపోయారు. మిగిలింది ఇద్దరే. చెడ్డ సమాచారము, మంచి సమాచారం ఇద్దరు చెప్తే ఇద్దరు మంచి సమాచారం చెప్పారంట. ఆ ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన వారందరూ చంపేశాడంట దేవుడు. ఎంతమంది దేవునికి లోబడ్డారో, ఎంతమంది దేవుని శోధించారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివిన మాట, వారిలో ఎక్కువ మంది అని రాశాడు అక్కడ. చూడండి ఆ మాట మనం చదువుకున్న మాట. కొరింథీయులకు రాసిన పత్రిక రండి, కొరింథీయులకు రాసిన పత్రిక రండి. మనం చదువుకున్న మాటలో వారిలో ఎక్కువ మంది, 5వ వచనం చదవండి ఒకసారి. ఏమంటాడు అక్కడ? చూడండి, ఎక్కువ మంది అంటే ఏంటి? మిగిలిన వారు ఎవరు? ఎంతమంది అంట? దేవుడు చంపకుండా మిగిలిచిన వారిలో 20 సంవత్సరాల నుంచి పైబడిన వారిలో మిగిలిచిన వారి సంఖ్య ఎంతమంది అంటే ఇద్దరే. అర్థమవుతున్నాయా? అంటే రకరకాలుగా బిట్లుగా ఎగిరిపోయారు. ఒకరు వ్యభిచారం మూలంగా చంపబడితే, ఒకరు సర్పం మూలంగా చంపబడితే, ఒకరు సనగడం వలన దేవుడు చంపేశాడు. ఇప్పుడు ఇవన్నీ మనకు ఎందుకు దేవుడు రాసి పెట్టాడంటే, 6వ వచనం ప్రకారం మనం చదివితే, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు ఏంగా ఉన్నాయంట? గుర్తు. దేవుడు ఒక గుర్తును చూపిస్తాడు. ఇదిగో పూర్వీకులు, దేవుని బిడలుగా పిలువబడిన వాళ్ళు దేవుణ్ణే ఇలాగ శోధించడం ద్వారా దేవుడు వదిలిపెట్టలా, దేవుడు వారికి నాశనం విధించాడు. కాబట్టి ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు మనము జాగ్రత్త కోసం దేవుడు రాయించిపెట్టాడు. ఈనాడు నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. మన పాపములు విమోచన కొరకు దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చంపబడి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానముడుగా ఆయన లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు పాపం నుండి వారు విమోచించబడి పరిశుద్ధులుగాను నీతిమంతులుగా దేవుడు చేశాక మనము పరలోక రాజ్యానికి వారసులమయ్యాం అని దేవుని మాటలు చెబుతుంది. అవి అర్థమవుతుందే? ఎక్కడికి వారసులమయ్యామంట? ఎక్కడికి ఎంపిక అయ్యామంట? మనం పరలోక రాజ్యానికి ఎంపికయ్యాం. కాబట్టి దేవుడు జీవాహారముగా దేవుడు మనకు ఆయన ఆహారాన్ని దయచేస్తున్నాడు. దేవుడు జీవజలముగా దేవుని యొక్క మాటలు మనకు అందిస్తూ ఉన్నాడు. అనగా ఆయన నామములో మనమందరం కూడా బ్యాప్టిజం తీసుకోవడం ఇవి జరుగుతూ మనం ముందుకు కొనసాగుతున్నాము. అయితే వారికి జరిగినట్లనే జరగబోతుంది. మనం కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మనకు ఆ దేవుడు మనల్ని అపాయింట్మెంట్ చేసిన ఆ పరలోక రాజ్యానికి పోకుండా మనము కూడా తప్పిపోయే పరిస్థితి ఉంది అనేది ఈ మాటలు మనకు హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనల్ని దేవుడు ఈ భూలోకం నుండి పరలోకానికి మనలను ఆహ్వానం పలుకుతున్నాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో ఈ భూమి మీదనే వారిని రక్షించి పాపము నుండి తొలగించి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆ పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేసే ఈ ప్రక్రియలో మనము రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న తర్వాత ఇదిగో ఇక రాయబడిన ఈ పాపములో పడిపోతే మనకు అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి. ఆ కష్టములో వీరు శోధించినట్లుగా ఆ దేవుడు ఉంటే మాకు ఇంత శోధన ఎందుకు రావాలి? ఏమా అర్థమవుతుందా అని సనిగితే ఇది ప్రమాదము. కాబట్టి మనము అనేక శ్రమలు రాకుండా ఉండవు. క్రైస్తవునికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవసరతలు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగనే వాళ్ళు నడిస్తే మార్గాయసం చేత నీళ్ళు అవసరం వచ్చింది నిజమే, కానీ వాళ్ళు ఎవరి మీద ఆధారపడలేదంట, దేవుని మీద ఆధారపడలా, దేవుని శోధించారు. కాబట్టి ఈ ప్రయాణంలో నీకు కూడా కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు వచ్చిందని చెప్పి దేవుణ్ణి శోధిస్తే అది తప్పు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఏం చేయాలా?
దేవుని మీద ఆధారపడాలి. దేవా, ఈ కష్టము మాకుంది, మాకు సహాయం చేయి అని దేవుని మీద ఆధారపడితే ఏదో ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు వదిలేశాడా? మన్నాతో పోషించాడా లేదా? వారికి దప్పికేసినప్పుడు వదిలేశాడా దేవుడు? బండలో నుంచి నీళ్ళు ఇచ్చి పోషించాడా లేదా? కాబట్టి ఏదో ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో మనం ఇలాంటి జోలికి, ఇది దేవునికి విరోధమైన ఈ చెడ్డ క్రియలు, వీటికి మనం దూరంగా ఉంటే మనం పరలోక రాజ్యానికిలో మనం చేరుకుంటాం. ఒకవేళ ఈ క్రియలో మరలా మనం పడిపోతే మాత్రము మనం పరలోక రాజ్యానికి అర్హులము కాము అనేది స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఆ మాట ఒకసారి చదువుకొని ముగిద్దాం. ప్రకటన గ్రంథమునకు వస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వస్తే స్పష్టంగా దేవుడు చెప్తాడు ఈ మాటలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మన. కాబట్టి ఇలాంటి క్రియలు చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోరంట? పరలోక రాజ్యానికి పోరు అనేది స్పష్టంగా ఇక్కడ రాయించుంచాడు. కాబట్టి మనకు దృష్టాంతములుగా ఇవి రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మనము ఆ క్రియల జోలికి మనం పోకుండా, చూడండి, వాళ్ళు చేసిన రీతిగా మనము చేయకుండా మనం జాగ్రత్త పడాలి.